హలో వ్యూవర్స్, ఈరోజు మనం మేరా కి పద్ దానికి అంతర్గతంగా మనం మేరా బై కవి పరిచయం చూద్దాం. 1503 1546 यानी कि 1503 और 1546 के अंतर्गत इसका रहन सहन माना जाता है. मीराबाई का जन्म जोधपुर के चौकड़ी यानी कि कुड़की गांव में 1503 में हुआ माना जाता है. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराजु से उनका विवाह हुआ. అంటే మీరాబాయి ఎప్పుడు పుట్టిందంటే మనకి జోధ్పూర్లో ఉన్న చౌకడి అనే విలేజ్లో అంటే గ్రామంలో 1503లో ఈమె జన్మం చెప్తారు. तो मीरा वाज बॉर्न इन at चौपड़ी यानी कि कुड़की. चौपड़ी मीन्स कुड़की विलेज at in the year of 1503 she was born. 13 वर्ष की उम्र में मेवाड़ के राणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. 13 సంవత్సరాల వయసులో ఆమెకి మేవాడ్ యొక్క రాణా మహారాణా సాంగా యొక్క పుత్రుడైన కుమార భోజరాజ్ సే ఉన్కా వివాహ హువా అంటే పెళ్లి జరిగింది. సో హర్ మ్యారేజ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 13 years ఏజ్ ఆఫ్ ద 13 years ఏజ్ విత్ महाराणा सांगा सन ऑफ कुंवर भोजराज. उनका जीवन दुखों की छाया में ही बीता. सो हर लाइफ इज स्पेंट इन द షాడో ఆఫ్ ద సారో. అంటే ఆమె జీవితం అంతా కూడా దుఃఖాల నీడలోనే గడిచింది అని చెప్తారు. బాల్యావస్థ మే హీ మా కా దేహాంత్ హో గయా థా. బాల్యావస్థ ఇన్ ద చైల్డ్హుడ్ ఓన్లీ షీ లాస్ట్ హర్ మదర్. అంటే ఆమె చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. विवाह के कुछ ही साल बाद पहले पति फिर पिता एक युद्ध के दौरान ससुर का भी देहांत हो गया. मीन्स आफ्टर फ्यू डेज ऑफ मैरिज फर्स्ट हर हस्बैंड and later father in law's death was happened. అంటే ఫస్ట్ సంవత్సరంలోనే పెళ్ళైన తర్వాత భర్త, తండ్రి, అలాగే మామగారు యొక్క దేహాంత అంటే దేహావసనం అయిపోయింది. భౌతిక జీవన్ సే నిరాశ్ మీరానే ఘర్ పరివార్ కో త్యాగ దియా. భౌతిక జీవన్ సే నిరాశ్ అంటే ఈ జీవితం నుంచి నిరాశ చెందిన మీరా పరివార్ కో త్యాగ దియా అంటే ఫ్యామిలీని అంతా త్యజించేసి షీ లెఫ్ట్ హర్ ఫ్యామిలీ అండ్ బృందావన్ మే డేరా డాల్కర్ పూరీ तरह గిరిధర్ గోపాల్ కృష్ణ కే ప్రీతి మే సమర్పిత హో గయి. అంటే బృందావన్ ఆమె అక్కడ ఉండిపోయి పూరీ तरह से అంటే పూర్తిగా ఆమె గిరిధర్ గోపాల్ కృష్ణకి ప్రీతి మే సమర్పిత హో గయి. అంటే షీ వాజ్ బికేమ్ ఏ డివోటీ ఆఫ్ కృష్ణ, లార్డ్ కృష్ణ. ఆఫ్టర్ దట్ షీ లెఫ్ట్ हर फैमिली. मध्यकालीन भक्ति आंदोलन की आध्यात्मिक प्रेरणा ने जिन कवियों को जन्म दिया उनमें मीराबाई का विशिष्ट स्थान है. मध्यकालीन అంటే इन द मिडिल एज ऑफ द revolution of the bhakti in the sense devotion of the god. She inspired and in those in the at the time which poets are there, in that Mirabai is having a special place. అంటే మధ్యకాలీన భక్తి ఆందోళనలో ఆధ్యాత్మిక ప్రేరణలో ఏ యొక్క కవులైతే ఉన్నారో పుట్టారో ఆ వాటిల్లో వాళ్ళందరిలో మీరాబాయి యొక్క స్పెషల్ అంటే విశిష్టమైన స్థానం మీరాబాయి పొందింది. इनके पद दूसरे पूरे उत्तर भारत सहित गुजरात, बिहार और बंगाल में प्रचलित है. అంటే ఆమె యొక్క పదాలన్నీ కూడా ఉత్తర భారతదేశంతో సహా గుజరాత్, బిహార్, బంగాల్ వరకు ప్రచురితమై ఉన్నాయి. మేరా హిందీ और गुजराती दोनों की कवियत्री मानी जाती है. అంటే ఇక్కడ మీరాబాయి హిందీ, గుజరాతీ దోనోకి కవిత్రి అంటే రెండు రకాల వాళ్ళకి సంబంధించిన కవిత్రి అని చెప్తారు. संत रैदास की शिष्या मीरा की कुल 7-8 कृतियां ही उपलब्ध है. అంటే संत रैदास की शिष्या शी वॉज द डिसिपल ऑफ द रैदास. मीरा के कुल 7-8 कृतियां అంటే ఓన్లీ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఓన్లీ అవైలబుల్ రిటర్న్స్
సాతాటు కృత్యం అంటే ఒక 7-8 కృతులు మాత్రమే ఆమె చేసిన అవైలబుల్గా ఉన్నాయి. మేరాకి భక్తి దైన్య మాధుర్భావకి థీ అంటే మాధుర్య భావం దైన్య భావంతో ఉండిన భక్తి ఆమెది. ఇన్ పర్ యోగ్యం సంతం వైష్ణవ భక్తం కా సమ్మిళిత ప్రభావ పడా అంటే యోగులు సంతులు వైష్ణవ భక్తుల యొక్క ప్రభావము ఈమె మీద ఉంది. मेरा के पदों की भाषा राजस्थानी और व्रज और गुजराती का मिश्रण पाया जाता है. మీరాబాయి యొక్క భాష రాజస్థానీ వ్రజ్ और గుజరాతీ యొక్క మిశ్రణం ఉంటుంది. वही पंजाबी खड़ी बोली और पूर्वी का प्रयोग भी मिल जाते हैं. అక్కడే పంజాబీ ఖడీ బోలి పూర్వీ భాష యొక్క ప్రయోగాలు కూడా మనకి లభిస్తాయి అని చెప్తామన్నమాట. ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ ఇంకా మిగతాది డీటెయిల్గా ఇంగ్లీష్ సపరేట్గా పెడతాను. సో ఇంతవరకు దీంతో ముగిస్తున్నాను. మీరాబాయి కవి పరిచయం మనం పదు తర్వాత క్లాసులో చెప్పుకుందాం. ధన్యవాదం.